Hi everyone, this is Ganesh. Welcome back to our channel, Mr. Ganesh Informative. హలో గైస్, ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ అందరూ మంచిగా ఉన్నారనుకుంటున్నాను. అందరికీ మరొక వీడియోలో వెల్కమ్. సో ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియోస్లో వచ్చేసి ఈ జీడిఎస్ ట్రాన్స్ఫర్ పోర్టల్ అనేది 21st నుంచి ఓపెన్ అవుతుందని నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది. సో మన సబ్స్క్రైబర్ అందరికీ తెలిసే ఉంటుంది అది. సో ఇప్పుడు వచ్చేసి చాలామంది దానికి 1 year సర్వీస్ అయిన వాళ్ళు అప్లికేషన్ చేసుకుందాం అనుకుంటారు. సో మనం అప్లికేషన్ చేసుకునే ముందు కొన్ని ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్ అనేది ఫాలో అవ్వాలి. సో ఆ ఇన్స్ట్రక్షన్ ఏంటిదో అనేది ఈ వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇంకా ఈ వీడియోని ఎవరైతే లైక్ చేయలేదో ఫస్ట్ లైక్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఆన్లో పెట్టుకుంటే నేను వీడియో చేసి అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో ప్రజెంట్ వచ్చేసి మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్తే, సో మనం రూల్ 3 అని గూగుల్లో సెర్చ్ చేసేస్తే పేజ్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ మనం దీన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేయగానే పేజ్ అనేది ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ వచ్చేసి మీ ఎంప్లాయ్ ఐడి అదేవిధంగా మీరు సెట్ చేసుకున్న ఆ పాస్వర్డ్ వచ్చేసి ఫిల్ చేసేయండి. చేసేసిన తర్వాత కింద ఉన్న లాగిన్ బటన్ని లాగిన్ చేసేయండి. సో చేసేసిన తర్వాత పేజ్ వచ్చేసి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో మీరు ఎవరి పేరుతో లాగిన్ అయ్యారో వాళ్ళ పేరు కనబడుతుంది అక్కడ. ఇక్కడ చూసుకోవచ్చు నా నేమ్ వచ్చేసి. సో యూటిలిటీస్ క్లిక్ చేయగానే రూల్ 3 అప్లికేషన్ అని వస్తుంది. దాన్ని క్లిక్ చేసేయండి. క్లిక్ చేసేయగానే అప్లికేషన్ ఫామ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో అప్లికేషన్ ఫామ్ కంటే మనకు ముందు ఇక్కడ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్ అని ఉంటుంది కదా, వీటిని మాత్రం మనం పక్కా ఫాలో అవ్వాలి. సో వాళ్ళు ఇచ్చిన ఈ 4 ఇన్స్ట్రక్షన్లో ఎలాంటి మనం మిస్టేక్ చేసినా కూడా మన అప్లికేషన్ అనేది రిజెక్ట్ అయిపోతుంది. సో ఆ 4 ఇన్స్ట్రక్షన్ అనేది ఏంటిదో, సో వాటిని ఎలా అప్లై చేయాలనే దాని గురించి ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు వీడియోని పూర్తి వరకు చూడండి. సో ఇప్పుడు వచ్చేసి ప్రజెంట్ ఫస్ట్ వన్ చూస్తే మాత్రం ఇక్కడ ఏం చెప్పారంటే వాళ్ళు, జీడిఎస్ మే చెక్ ద కరెంట్ వర్కింగ్ సర్కిల్, డివిజన్, ఆఫీస్ డెసిగ్నేషన్, పోస్ట్ స్లాబ్ అండ్ వర్కింగ్ అవర్స్ బిఫోర్ అప్లయింగ్ ఫర్ రూల్ 3. అంటే జీడిఎస్ వచ్చేసి 1 year సర్వీస్ అయిపోయిన తర్వాత తను అప్లై చేసేటప్పుడు తను వర్కింగ్ చేసిన సర్కిల్ ఏంటిదో చూసుకోవాలంటున్నారు. అదేవిధంగా డివిజన్, ఆఫీస్ డెసిగ్నేషన్, పోస్ట్ స్లాబ్ అండ్ వర్కింగ్ అవర్స్ బిఫోర్ అప్లయింగ్ రూల్ 3. ఇక్కడ సర్కిల్ అంటే తెలుసు మీకు, డివిజన్ అంటే తెలుసు, ఆఫీస్ అంటే తెలుసు, డెసిగ్నేషన్ అంటే తను ఏబీపీఎమా బీపీఎమా డాగ్ సేవ్ కానీ ఫ్రెండ్స్. పోస్ట్ స్లాబ్ అంటే 4 hours అని 5 hours అని ఉంటుంది కదా, అది ఫ్రెండ్స్ వచ్చేసి. లేదా లెవెల్ 1 లెవెల్ 2 అని ఉంటుంది. సో అదైనా అవ్వచ్చు. ఇంకా నెక్స్ట్ వన్ చూస్తే, ఫర్ ఎనీ కరెక్షన్ ఇన్ ద అబోవ్ మెన్షన్ డీటెయిల్స్ జీడిఎస్ మే కాంటాక్ట్ ద హోమ్ డివిజన్ అండ్ అప్డేట్ ద సేమ్ బిఫోర్ అప్లయింగ్. అంటే పైన ఇచ్చిన వాటి దాంట్లో మీకు ఏమైనా తెలియకుండా ఏమైనా మిస్టేక్స్ ఉన్నా కూడా మీరు హోమ్ డివిజన్ ఉంటుంది కదా, సో వాళ్ళని కాంటాక్ట్ అయితే వాళ్ళు అప్డేట్ చేస్తారని చెప్తున్నారు వీళ్ళు. సో మీరు అప్లై చేసే ముందు ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చూసుకొని, ఏమైనా మిస్టేక్స్ ఉన్నా కూడా మీరు హోమ్ డివిజన్ ఆఫీస్కి వెళ్ళేసి వాళ్ళని కాంటాక్ట్ అయితే, అంటే సిఈపిటి అని డిపార్ట్మెంట్ ఉంటుంది, సో వాళ్ళని కాంటాక్ట్ అయితే వాళ్ళు కరెక్షన్ అనేది చేస్తారు. ఇంకా థర్డ్ పాయింట్ ఏం చెప్పారంటే వాళ్ళు, అప్లయింగ్ ఫర్ రూల్ 3 విత్ ఇన్కరెక్ట్ డీటెయిల్స్ మే లీడ్ టు ఇన్కరెక్ట్ అలొకేషన్ అండ్ లీడ్స్ టు క్యాన్సిలేషన్ ఆఫ్ అప్లికేషన్ అండ్ ఇట్ విల్ బీ ట్రీటెడ్ వన్స్ ఛాన్స్ అలౌడ్. అంటే ఇప్పుడు మనకు ఏమైనా మీరు అప్లికేషన్ చేసేటప్పుడు ఇవి ఇక్కడ ఇచ్చిన వాటిలో ఏమైనా తప్పు ఒకవేళ ఫిల్ చేస్తే మాత్రం మీ అప్లికేషన్ అనేది క్యాన్సిలేషన్ అయిపోతుంది. అదేవిధంగా దాన్ని మీ ట్రాన్స్ఫర్లో ఒకటి మైనస్ అయిపోతుందని చెప్తాను. సో మనం ట్రాన్స్ఫర్కి జెంట్స్కి వచ్చేసి 2 ఉంటుంది, గర్ల్స్కి వచ్చేసి 3 ఉంటుంది. సో మనం 2 times మాత్రమే మనం ట్రాన్స్ఫర్ తీసుకోగలం. సో అందులో ఒకటి అనేది వాళ్ళు రెడ్యూస్ చేస్తామని చెప్తున్నారు. సో ఇప్పుడు మనం జాగ్రత్త పడాల్సింది, మీరు ఉన్న పైన ఇచ్చిన డీటెయిల్స్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే మీరు హోమ్ డివిజన్కి వెళ్ళేసి ఫస్టే మీరు కరెక్షన్ చేసుకోమని చెప్తున్నారు. ఏమైనా మిస్టేక్స్ ఉంటే వాటిని మీ హోమ్ డివిజన్ వాళ్ళు కాంటాక్ట్ అయ్యి వాటిని సరి చేసుకోమని వాళ్ళు చెప్తున్నారు. సో ఒకసారి మీరు చూసుకోండి. ఇంకా ఇక్కడ 4th one పాయింట్ ఏం చెప్తున్నారంటే వాళ్ళు, modification in GDS details is not allowed once applied. Hence, GDS may ensure the correction of details before applying. అంటే మనం ఒకసారి అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాత మనం మోడిఫికేషన్ అనేది చేసుకోలేమని చెప్తున్నారు వాళ్ళు. సో మనం ఫస్టే జాగ్రత్తగా పడాలి కదా ఫ్రెండ్స్, ఎలాంటి మిస్టేక్స్ లేకుండా ఫస్టే అప్లికేషన్ చేసుకోండి. ఇంకా ఏం చెప్తున్నారు, హిన్స్ జీడిఎస్ మే ఇన్సూర్ కరెక్షన్ ఆఫ్ డీటెయిల్స్ బిఫోర్ అప్లయింగ్. సో మనం
ఫస్టే చూసుకోండి మీ డీటెయిల్స్ అప్లికేషన్ చేసే ముందు అని చెప్తున్నారు. సో మనం ఎలాంటి మిస్టేక్స్ లేకుండా ఫస్టే మనం ఒక వైట్ పేపర్ మీద అనేది ఒక ప్లాన్ వేసుకొని వాటి మీద రాసుకుంటే మంచిదని నా ఒపీనియన్ ఫ్రెండ్స్. సో ఇవి ఫ్రెండ్స్ 4 పాయింట్స్ వచ్చేసి. నెక్స్ట్ ఆ పేజీని కొంచెం పైకి స్క్రోల్ చేస్తే పేజ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ వచ్చేసి ప్రతి ఒక్క మీ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉంటుంది. సో మీకు అంటే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇవ్వండి. ఏమైనా తెలియకపోతే మాత్రం మీరు హోమ్ డివిజన్కి కాంటాక్ట్ అయ్యి సో అక్కడ తెలుసుకొని మీరు ఇవ్వండి. సో ఇంకా ఈ అప్లికేషన్ ఫామ్ అనేది ఎలా ఫిల్ చేస్తారో తెలియకుంటే మాత్రం మన ఛానల్లో ఆల్రెడీ అప్లికేషన్ ప్రాసెస్ ఎలా చేయాలో అనే దాని గురించి వీడియో చేశాను. సో ఆ వీడియో వచ్చేసి ఇదే ఫ్రెండ్స్. సో ఆ వీడియో లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీరు అక్కడ వెళ్ళేసి చెక్ చేసుకోండి. మీరు ఫస్ట్ ఆ వీడియో చూసిన తర్వాతనే అప్లికేషన్ అనేది స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్. సో ఇంకా ఇలాంటి జీడిఎస్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా జీడిఎస్ న్యూ నోటిఫికేషన్ అనేది తొందరగానే రానుంది. సో మీరు ఎలాంటి డౌట్స్ పెట్టుకోకండి. సో వాటి గురించి కూడా మన ఛానల్ అనేది రెగ్యులర్గా అప్డేట్ చేస్తూ ఉంటాను. సో ఇలాంటి జీడిఎస్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని రెగ్యులర్గా అప్డేట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.